నేను రీసెంట్గా మా ఫ్రెండ్తో పాటు ఒక ఫ్లాట్ చూడడానికి అయితే వెళ్ళాను. అది ఒక గేటెడ్ కమ్యూనిటీ, అరౌండ్ 450 ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. సో మేము అక్కడ సేల్స్ ఆఫీస్లో మాట్లాడుతున్నప్పుడు నేను వాళ్ళని అడిగాను, నాకు 2 BHK ఫ్లాట్ ఒకటి కావాలి అండ్ ఫస్ట్ 3 ఫ్లోర్స్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో ఎక్కడైనా ఉంటే నాకు 2 BHK ఫ్లాట్ ఒకటి చూపించండి అని. కానీ వెంటనే వాళ్ళు నాకు ఏం చెప్పారు అంటే, లేదు మేడం, అన్ని ఫ్లాట్స్ మేమైతే సేల్ చేస్తాం, 95% ఆఫ్ ద ఫ్లాట్స్ అనేవి సోల్డ్ అవుట్ అండ్ మా దగ్గర 2 BHK ఓన్లీ 30th ఫ్లోర్లో మాత్రమే ఉంది అని వాళ్ళైతే నాకు చెప్పడం జరిగింది. మీలో కూడా ఎవరికైనా ఎలా జరిగిందా? మీరు కావాలనుకున్న ఫ్లోర్లో లేకపోవడం, వాళ్ళు చెప్పిన ఫ్లోర్లోనే మీరు తీసుకోవాల్సి రావడం. ఎస్, అయితే మీరు కూడా ఈ స్కామ్ అండ్ ఈ ఫ్రాడ్ నుంచి బయటపడొచ్చు. యాజ్ పర్ సెక్షన్ 11 ఆఫ్ ద RAR యాక్ట్, బిల్డర్ ఎవ్రీ 3 months కి ఎన్ని ఫ్లాట్స్ సేల్ చేశాడో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో నేను వెళ్ళిన వెంచర్లో చెక్ చేస్తే నాకు ఓన్లీ 90 ఫ్లాట్స్ సేల్ చేసినట్టు మాత్రమే కనిపిస్తుంది అవుట్ ఆఫ్ 450 ఫ్లాట్స్, విచ్ మీన్స్ అదర్ ఫ్లాట్స్ ఆర్ స్టిల్ అవైలబుల్ బట్ దే జస్ట్ వాంట్ టు స్కామ్ యూ. ఫస్ట్ టాప్ ఫ్లోర్స్ అమ్మాలి, బికాస్ టాప్ ఫ్లోర్స్ అనేవి చాలా కాస్ట్ ఉంటాయి. యాజ్ ద ఫ్లోర్ రైజెస్ ద కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. సో వాళ్ళ టార్గెట్ ముందు టాప్ ఫ్లోర్స్ ని సేల్ చేయించాలి, తర్వాత లోవర్ ఫ్లోర్స్ ని సేల్ చేయించాలని. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా సరే ఇటువంటి స్కామ్స్ లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అనుకుంటే సో మీరు కూడా మిస్ అవ్వకుండా వెబ్సైట్ లో చెక్ చేసుకోండి ఎన్ని ఫ్లాట్స్ సేల్ అయ్యాయి ఆ పర్టికులర్ వెంచర్ అని. అప్పుడే మీరు డెసిషన్ అయితే తీసుకోండి అండ్ వాళ్ళ స్కామ్ అండ్ ఫ్రాడ్ మాటల్లో అయితే పడొద్దు. సో అలా పడకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సింది ఏంటి? యూ షుడ్ ఫాలో మీ ఆన్ Instagram and also do subscribe my YouTube channel @CA Deepti Tanakala. Thank you for watching and see you all in the next video.